తిరుపతిలో విజిలెన్స్ అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టారు. 21,600 శాలువాల కొనుగోళ్లు మోసం బయటపడింది. ఈ క్రమంలో గోడౌన్లోని కొత్త స్టాక్ తిరుమల వైభవోత్సవ మండపంలోని ఆమోదిత స్టాక్ నుంచి నమూనాలు సేకరించింది. ఈ నమూనాలను బెంగళూరు, ధర్మవరం సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్లకు పంపారు. 2 ల్యాబ్లు కూడా పాలిస్టర్ అని నిర్ధారించాయి. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ దాని అనుబంధ కంపెనీలు 2015-2025 మధ్య టిటిడికి 54.95 కోట్ల విలువైన దుస్తులు సరఫరా చేశాయి. ఇటీవల 15,000 శాలువాలు ఒక్కోదానికి 1389 చొప్పున కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. ఇవి కూడా పాలిస్టర్ అనే అనుమానం. ఈ మోసం వల్ల టీటీడీకి కోట్లాది నష్టం వాటిల్లిందని విజిలెన్స్ రిపోర్టులో పేర్కొన్నారు. గత టీటీడీ పాలక మండలి సమావేశంలో పాలక మండలి నేతృత్వంలో విజిలెన్స్ రిపోర్టును పరిశీలించారు. సరఫరాదారు మెటీరియల్ సప్లై చేసి మోసం చేశారని నిర్ధారించారు. తిరుపతిలో విజిలెన్స్ అధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టారు. 21,600 శాలువాల కొనుగోలు మోసం బయటపడింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుమలకి సంబంధించి ఇప్పటికే అంటే నెయ్యి కలిసి సంబంధించి కేసు నడుస్తుంది. అదే విధంగానే పరకామణి కేసు నడుస్తుంది. అయితే మరో స్కామ్ అయితే బయటపడడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు గత 3 నెలల క్రితం తిరుమలకి సంబంధించి ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా విభాగాల్లో అవినీతి జరిగిందనే దానిపైన సోదాలు నిర్వహించారు. అయితే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా 54 కోట్ల రూపాయలకు సంబంధించి, ఎందుకంటే తిరుమలకు వచ్చేటటువంటి విఐపీలకు సంబంధించి ఉదయం తెల్లవారితో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో వాళ్ళకందరికీ కూడా వస్త్రాలు కప్పుతూ ఉంటారు. అదే స్థాయిలోనే ఆలయం లోపల అంటే శ్రీవారికి కూడా అభిషేకం సందర్భంలో కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు, కప్పుతారు స్వామివారికి. అయితే ఈ కొనుగోలులో భారీగా స్కామ్ జరిగిందనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే బోర్డు సభ్యులు కొంతమంది చెప్పడం జరిగింది, అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ అనుమానాలను బలం చేకూర్చే విధంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం టీటీడీ అంటే ప్రభుత్వం. రైట్ గోపి, థ్యాంక్ యూ.